ఇప్పుడు ఫస్ట్ నేను షూట్ చేసింది నరేష్ సీన్. నేను రాజు మాస్టర్కి చెప్పా. సో ఒక సిగరెట్ నుంచి అలా ఫోకస్ తిప్పుతాడు, వస్తూ ఉంటాడు, అంతా డిస్క్రైబ్ చేసి షార్ట్లో అంతా పెట్టి ఇలా అనుకుంటున్నాను మాస్టర్, మీరు మీరు మరి మీరు ఏమైనా డెవలప్ చేయండి అన్న. సరే సార్ నేను చూస్తాను. నేను నెక్స్ట్ డే రాత్రి షూటింగ్, నేను షూటింగ్ వెళ్ళేటప్పుడు ఒక 4 లారీ టైర్లు ఉన్నాయి. లారీ టైర్లు ఏదో బైక్స్, కార్స్, అంటే ఆ టైంలో క్లియర్ కట్గా ఫైట్ మాస్టర్ ఇచ్చాడు, ఏమేమి కావాలి యాక్షన్ కానీ. ఏంటి అన్నీ అని నేను అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగితే, మాస్టర్ మీకోసం తెప్పించాడు అన్నాడు. మాస్టర్ని వెళ్ళి అడిగా, ఏంటంటే ఇప్పుడు ఇలా నడిచి వస్తూ ఉంటాడు బాబు, ఈ సందులో నుంచి ఒక 4 బర్నింగ్ టైర్లు టపా 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 అని వస్తాయి. అక్కడి నుంచి ఆ చూరు మీద నుంచి ఇంకో బర్నింగ్ టైర్ ఇలా వస్తుంది, ఇక్కడి నుంచి కెమెరా ముందు నుంచి. సో 6 బర్నింగ్ టైర్ చుట్టూ తిరుగుతూ ఉండి ఫోకస్ షిఫ్ట్ చేస్తే ఒక 10 బైకులు, ఒక జీప్ వచ్చి అవుతుంది, జీప్లోంచి గణేష్ దిగుతాడని చెప్పారు. అనుకోవడం కానీ ఇప్పటికీ కమర్షియల్ ఫార్మేట్గా సక్సెస్ఫుల్ సీన్ తీసేవారు. కరెక్ట్. నేను అలా ఇప్పుడు తీసినా కూడా కరెక్ట్, ఇప్పుడు అలాగే తీస్తున్నారు కదా. ఇప్పుడు తీసినా కూడా. సో ఇప్పుడు నేను చెప్పాను మాస్టర్, అంతా నేను చెప్పింది ఎగ్జాక్ట్గా అదే ఉండాలి, అక్షరం మొక్క మార్చడానికి లేదు అని చెప్పాను. అని బాబు నువ్వు ఇప్పుడు కొత్తగా వచ్చావు, నేను 100 సినిమాలు తీశాను, పెద్ద పెద్ద చిరంజీవి గారి సినిమాలు అని నేను చేస్తాను అని చెప్తే అదంతా ఓకే మాస్టర్, నేను అనుకున్నదే నాకు కావాలి. అప్పుడు వెంకట్ లేదు, రాత్రి అవుతుంది షూటింగ్. ఈ వెంకట్ ఫోన్ చేయడానికి సెల్ ఫోన్ లేదు కదా, వెంకట్ ఆల్రెడీ నిద్రపోతున్నారు. ఇంకేం చేసేది లేక ఆడేం చెప్తే అది చేసేయండి అని వాళ్ళ అసిస్టెంట్ గారు చెప్పారు. సో నెక్స్ట్ డే వెంకట్కి చెప్పారు. నేను వెంకట్ అడిగితే నన్ను, వెంకట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు ఎందుకు ఇచ్చారు బ్రేకు, నేను నేరేట్ చేసింది అది వదిలేసి వేరే చేస్తే అసలు మీనింగ్ ఏంటి అక్కడ. అప్పుడు వెంకట్ ఏమో తను ఏదో అనుకుంటున్నాడండి, వదిలేయండి, తను తీసుకోండి అని చెప్పాడు రాజు మాస్టర్. కానీ లేటర్ అది అయిపోయిన తర్వాత లేటర్ డేస్లో నాకు ఒకసారి ఎవరో చెప్పారు, నిజంగా చిరంజీవి గారు అడిగారండి, ఏంటి ఆ అనుపూర్ణ కొత్త అబ్బాయి వాడు చేస్తున్నాడు కదా, ఎలా ఉంది అని రాజుని అడిగితే, ఏం చేస్తున్నాడో తెలియదండి కానీ చాలా కన్విక్షన్తో చేస్తున్నాడని చెప్పాడంట. ఇప్పుడు కన్విక్షన్కి మెంటల్ బ్లాక్కి చాలా చిన్న లైన్ కదా. యూజ్ చేశాడు, కరెక్టే, మంచి కూడా యూజ్ చేశాడు. అది కూడా ఎందుకు, ఒకసారి నా అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాడంట, 10 సార్లు నేరేట్ చేసినా అదే చెప్తాడే, ఒక్కసారి కూడా మారదు, ఒక్క షాట్ మారదు, అంటే అంత మైండ్లో చూస్తున్నాడు అది ఎలా ఉంటుంది సినిమాని.